ఉక్రెయిన్ కి చుక్కలు చూపించబోతున్నారు. ఉక్రెయిన్ ని పూర్తిగా ఖండాలుగా ఖండించబోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ కి తన సత్తా ఏంటో చూపించేటువంటి క్రమంలోనే రష్యా అధ్యక్షుడు ఎంతకైనా తెగిస్తాడు. ఈ మాట నేను చెప్పడం లేదు. ఏకంగా ఇప్పుడు ఏదైతే ఉక్రెయిన్ కి బ్రిటన్ సపోర్ట్ అందిస్తోందో బ్రిటన్ కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ కల్నల్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఆయనే కల్నల్. పుతిన్ అణుదాడి చేస్తాడు అని చెప్తున్నారు బ్రిటిష్ కల్నల్ రిచార్డ్స్. సో రిచార్డ్స్ మాట్లాడుతున్నారు. పైపెచ్చు ఆయన ఏమంటున్నారంటే ముందు మన సంగతి మనం చూసుకుందాం, ఆ తర్వాత రష్యాతో యుద్ధం. సో మీకు అందరికీ తెలిసిందే 3 ఏళ్లుగా ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. యుక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు, అంతకంతకి జవాబు చెప్తూనే ఉంది. మొన్న మధ్య వారం రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇర్కుట్స్క్ అనేటువంటి ఒక బౌండరీ ఏరియా, అది రష్యా ఉక్రెయిన్ బార్డర్ సమీపంలోకి వచ్చేటువంటి ఒక బార్డర్ ప్రాంతానికి ఆయన పర్యటన నేపథ్యంలో వస్తూ ఉండగా ఆయన ప్రయాణించే ప్లేన్ ని టార్గెట్ చేశాడు జెలెన్స్కీ. సో దీంతో రష్యా ఊరుకుంటుందా? తిరిగి దాడిలో సుమారుగా కొన్ని వందల కొద్ది డ్రోన్లని, సుమారుగా 60 మిసైల్స్ ని సెకండ్కో మిసైల్ చొప్పున ఉక్రెయిన్ పైన ప్రయోగించి ఉక్రెయిన్ కి చుక్కలు చూపించింది, ఉక్రెయిన్ కి ముచ్చమటలు పట్టించింది.